ఇంట్లోనే మనం ఫ్లవర్స్ బొకే అనేది ఈజీగా చేసుకోవచ్చు. మన సరౌండింగ్స్‌లో లీవ్స్ అండ్ ఫ్లవర్స్‌తో లాస్ట్ వీడియోలో ఒక ఫ్లవర్ బొకే చేశాను కదా! ఆ ఫ్లవర్స్‌ని ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకుంటూ అలా నేను ఒక 6 ఫ్లవర్స్ తీసుకున్నా. వాటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని దారంతో కానీ, రబ్బర్‌తో కానీ టైట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రబ్బర్ యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు దారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో అన్ని టిప్స్ ఉంటాయి కదా! వెనక భాగంలో అది మనం ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన చుట్టుపక్కల ఇంకొక కలర్ లీవ్స్ ఉంటాయి కదా! వాటిని తెచ్చి ఆ ఫ్లవర్స్ ముందైతే ఏవైతే అరేంజ్ చేసుకున్నామో దాని చుట్టుపక్కలగా వీటిని కూడా అరేంజ్ చేసుకుంటూ దాన్ని కూడా మనం రబ్బర్‌తో అటాచ్ చేసుకోవాలి. నేనైతే రబ్బర్ యూజ్ చేస్తున్నా. మీకు కావాలంటే మీరు దారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దారంతో పోల్చుకుంటే రబ్బర్ అనేది టైట్‌గా ఉండిద్ది. టైట్‌గా పట్టుకునిద్ది. అందుకని నేను రబ్బర్‌ని యూజ్ చేశాను. మీకు కావాలనుకుంటే మీరు దారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా! దాన్ని హాఫ్‌గా కట్ చేసుకున్నా. దానికి నేను ఒక కవర్ ఉంటుంది కదా! మన క్లాత్ కవర్లు అవైలబుల్‌గా ఉంటాయి కదా ఇంట్లో. అందులో ఒక కవర్ తీసుకొని నేను హాఫ్‌గా కట్ చేసుకొని దాన్ని ఆ బాటిల్‌కి అటాచ్ చేశాను. నేనైతే రబ్బరే యూజ్ చేశాను. మళ్ళీ మీరు కావాలంటే ఫెవికాల్ ఆర్ గ్లూస్‌తో కూడా అతికించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అన్ని ఫ్లవర్స్ మనం ఏవైతే బొకేగా ముందు అరేంజ్ చేసామో వాటినన్నిటిని కలిపి ఆ ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్టుకున్నా. మీకు కావాలనుకుంటే మిగతా ఇంకేదైనా చుట్టుపక్కల లీవ్స్ అనేవి దొరికితే దాన్ని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. నేను కూడా నా సరౌండింగ్స్‌లో దొరికే లీవ్స్ కొన్ని అటాచ్ చేసుకున్నాను. మీరు కూడా చేసుకోవచ్చు. వీటినన్నిటిని తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ బాటిల్ కప్పులో పెట్టుకున్నా. తర్వాత వచ్చేసరికి ఇంకా కొన్ని లీవ్స్ అనేవి ఉండేవండి నా దగ్గరలో. వాటిని మధ్య మధ్యలో పెట్టేసుకున్నా. అంతేనండి, అయిపోయింది. సింపుల్‌గా ఈజీగా మనం ఇంట్లోనే ఫ్లవర్ బొకే అనేది చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.